హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి అభిమానులు వర్సెస్ టీడీపీ మధ్య ఒక యుద్ధం నడుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం 2 విధాలుగా చూడాలండి. చిరంజీవి అభిమానులు, జనసేన అభిమానులు ఒకళ్ళా కాదా అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే అసలు ఈ ఇష్యూ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మొన్న తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పక్క రాష్ట్రంలో అంటే చాలా పొలైట్‌గా అడుగుతున్నాను నేను. ఇది అసందర్భం కానీ పొలైట్‌గా అడుగుతున్నాను. పక్క రాష్ట్రంలో గూడా నంది అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తే బావుంటుంది. ఎక్కడైతే కళల్ని, కళాకారుల్ని గౌరవిస్తారో ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. సో, పక్క రాష్ట్రంలో గూడా ఆ నంది అవార్డులు లాంటి కార్యక్రమం పెడితే బావుంటుంది అని చిరంజీవి గారు కోరుకున్నారు. ఇక్కడ ముందు ఒక్క విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ నంది అవార్డులు పెట్టమని అడగటం వల్ల చిరంజీవి గారికి వచ్చింది లేదు, పోయింది లేదు. ఆయనకి నంది అవార్డులు కొత్త కాదు. అవార్డులు, రివార్డులు ఆయనకి కొత్త కాదు. ఆయన ఒక పెద్ద మనిషిగా, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్‌గా ఆయన ఆ మాట చెప్పారు. దాంట్లో అయితే ఏం తప్పు లేదు. ఆయనేమి చంద్రబాబు నాయుడు అసమర్థుడు, చంద్రబాబు నాయుడుకి పరిపాలన చేత కావట్లేదు, రేవంత్ రెడ్డిని చూసి పరిపాలన నేర్చుకోండి, టీడీపీ వేస్ట్ అని ఆయనేం మాట్లాడలేదు కదా! ఇట్లా అక్కడ కూడా ఒక అవార్డులు పెడితే బావుంటుంది నంది అవార్డ్స్ అని చాలా పొలైట్‌గానే చెప్పారు. మరి దాన్ని తీసుకొని టీడీపీ వాళ్ళు ఇంత బారు సాగదీసి అసలు చిరంజీవికి మెంటాలిటీ ఎట్లాంటిది? చిరంజీవి మాట్లాడేటోడా? చిరంజీవి ఎలా పైకొచ్చాడో మాకు తెలుసు. చిరంజీవి ఏం చేశాడో మాకు తెలుసు. ఇవన్నీ మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు. టీడీపీకి అనుకూలంగా విశ్లేషణ చేసే ఒక అనలిస్ట్ అంటాడు, మేమంటుంది చిరంజీవిని కదా! చిరంజీవి ఏమన్నా జనసేన పార్టీ మెంబర్‌షిప్ ఉందా? జనసేన పార్టీ లీడరా? మేము చిరంజీవిని అంటే జనసేన వాళ్ళకి కోపం ఎందుకు వస్తుందని మాట్లాడుతున్న ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి. పేరెందుకులే గానివ్వండి. ఒక పెద్ద మహిళ, లేడీ ఒక ఆమె అయితే అంటది, అసలు చిరంజీవికి మేనర్స్ లేదు. రీసెంట్‌గా గద్దర్ అవార్డ్స్‌లో రేవంత్ రెడ్డి గారు వస్తుంటే చిరంజీవి కనీసం లేవలేదు, కూర్చున్నాడు అని చెప్పి ఆ వీడియో తీసి డైరెక్ట్‌గా మాట్లాడుతుంది ఒక పెద్ద మహిళ. పచ్చ మహిళే అనుకోండి, పచ్చ మహిళే. ఏం భయం లేదు నాకు ఏ విషయంలో. ఓకే. అని మాట్లాడుతున్న ఒక పచ్చ మహిళ. అమ్మా పచ్చ మహిళ, ఇప్పుడు ఒక ఇంటికెళ్ళావు నువ్వు. అయితే ఒక ప్రోగ్రామ్‌కెళ్ళావు. గెస్ట్ అనే వ్యక్తి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు లేస్తాం మనం. ఆయన 4, 5 సార్లు ఏమన్నా స్టేజ్ మీదకెళ్ళొస్తే లేదా ఇంకేదైనా కార్యక్రమానికి వచ్చి ప్రతిసారి లేచి నుంచోం గదా! పాపం నీకు తెలీదు గదా! అంటే ఇక్కడ విషయం ఏందంటే, ఏదో ఒక అంశం మీద ఇప్పుడు చిరంజీవి పైన బురద జల్లాలి. చిరంజీవిని టార్గెట్ జేయాలి. చిరంజీవిని తిట్టాలి. జనసేనోళ్ళు మాట్లాడుతుంటే జనసేనోళ్ళు అడుగుతుంటే ఏమంటున్నారు? చిరంజీవి మీ పార్టీ వాడు గాదు గదా! ఆయనంటే మీకెందుకు ఫీలింగ్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడే ఒక అంశం గురించి నేను చెప్పదలుచుకున్నా. గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని భోజనానికి ఇంటికి పిలిచారు. సత్కరించారు. మంచిగా మాట్లాడారు. సినిమా వాళ్ళందరిని తీసుకొని రండి, ఒక మీటింగ్ పెడదాం. మీకు ఏమేం కావాలో అడగండి, నేను అన్నీ చేసి పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సినిమా వాళ్ళని తీసుకొని ఎళ్లారు చిరంజీవి గారు. అక్కడ మీటింగ్ జరుగుతా ఉంది. సహజంగా ప్రెస్ మీట్‌లప్పుడు గానీ, లేకపోతే ఈ ప్రెస్ మీట్‌లప్పుడు క్యూ అండ్ ఏ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంటే క్యాజువల్‌గా ఇట్లా కూర్చుంటారనమాట. ఇట్లా ఇట్లా చేతులు కట్టుకొని లేతే ఇట్లా పెట్టుకొని క్యాజువల్‌గా కూర్చుంటారు. చిరంజీవి గారు మాట్లాడుతూ సడెన్‌గా ఇట్లా దండం పెట్టి, దయచేసి దీన్ని ఒక వినతిగా తీసుకోండి అని చెప్పి అడిగారు. ఇప్పుడు ఇలా కూర్చున్న వ్యక్తి ఇట్లా అంటాడు కదా! సడెన్‌గా ఇట్లా అనడు కదా! ఇప్పుడు మీరు నేను ఎదురుపడ్డామండి. మీరు ఎదురుపడగా నమస్తే సాయి గారు అంటారు. అప్పుడు నేను నమస్తే అండి అంటా. అప్పుడు నేను అనలేదనుకోండి, అప్పుడు నాకు బలుపు, మదం, కొవ్వు రకరకాలు. రైటా? ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం ఏదో ఒక అంశం గురించి. సడెన్‌గా మీరు చేతులెత్తగా నేను సడెన్‌గా చేతులెత్తలేను గదా! నేనేదో జేబులో చేయి పెట్టుకున్నానండి. లేకపోతే ఇట్లా ఎనకాల పెట్టుకొని నుంచున్నాను. మీరు ఇలా సడెన్‌గా చేతులెత్తారు. నేను ఎత్తబోతే అది తప్పా? అది పొగరన్నట్టా అది? ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని అప్పుడు టీడీపీ వాళ్ళందరూ జనసేన వాళ్ళకన్నా ఎక్కువ టీడీపీ వాళ్ళే మాడారు. అరే! చిరంజీవి గారిని అవమానిస్తారా? చిరంజీవి గారిని అవమానించాడంటే సైకో. అసలు చిరంజీవి గారిని అట్లెట్లా అంటారు? చిరంజీవి గారికి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టా అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మాడారు అప్పుడు. మరి అప్పుడు చిరంజీవి గారేమన్నా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తా? అప్పుడెందుకు మీరందరూ గింజేసుకున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే, చిరంజీవి గారేం జనసేన వ్యక్తి కాదు గదా! అనొచ్చు అంటారా? అప్పుడేమో చిరంజీవిని అనేసాడని చెప్పి లాగేసుకున్నారు, పీకేసుకున్నారు గదా! అంటే మీకు అవసరం ఉంటే మీవాడు. మీకు అవసరం లేకపోతే పగాడు. అంతేగా? ఇదంతా గూడా చాలా క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేస్తే అనిపిస్తుందేందంటే, 2009 ఎన్నికలు మనకు గుర్తుకు రావాలండి. 2009 ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, టీడీపీ వాళ్ళందరికీ ఒక మనసులో ఒక ఇదేందంటే,
ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ పెడతాం వల్ల దాదాపు 70 లక్షల ఓట్లు చీలుస్తాం వల్ల 18 సీట్లు చీలుస్తాం వల్ల టీడీపీ అప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయింది అనే ఒక బాధ వాళ్ళ మనసులో ఎప్పటి నుంచో ఉంది. బాధ కాదు, ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ఇప్పుడు అవకాశం వచ్చింది, అవసరం వచ్చింది, ఇప్పుడు జల్లుతున్నారు చిరంజీవి గారి మీద. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన మాట్లాడిన ఈ అవార్డు ఫంక్షన్స్ గురించో దీని గురించో కాదు, వీళ్ళందరికీ ఎప్పటి నుంచో లోపల ఉంది చిరంజీవి గారి పైన. దొరికింది, కక్కేశారు మొత్తం. ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారండి, ఆ పార్టీకి సపోర్ట్ చేసి అనలిస్టులు వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు జర్నలిస్టులు చెప్పుకునేవాళ్ళు. ఇంకో ఆయన అయితే ప్రొడ్యూసరు కాట్రగడ్డ, ఆయన డైరెక్ట్గా అంటాడు, డైరెక్ట్గానే అన్నాడు ఆయన అయితే, చిరంజీవి గారిని ఉద్దేశించాడు ఆయన. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతాం కాదు, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన అప్పులనే తీర్చాలా, రాష్ట్ర అభివృద్ధి చూడాలా, సినిమా ఫంక్షన్లు చేయాలా, సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉందండి. ఈ అవార్డ్స్ ఇవ్వడానికి ముఖ్యమంత్రులు చేరు ఇవి, దానికి ఒక శాఖ ఉంటుంది. ఆ శాఖగా ఒక మంత్రి ఉన్నారు, ఆ మంత్రి చేస్తారు ఇదంతా కూడా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నిర్వహిస్తారు ఇదంతా కూడా. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు ఈ కాట్రగడ్డ. ఇంకేమంటాడు అనుకున్నారు ఈయన? ఇప్పుడు ఆ అవార్డు ఫంక్షన్లు పెట్టి అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, మనం అప్పుల పాలు అయిపోవాలా అంటాడు ఈ పెద్ద మనిషి. సారు మీకు తెలుసో లేదో, రామోజీరావు గారి సంస్మరణ సభ అధికారికంగా 10 కోట్లు పెట్టి నిర్వహించారు, జీవో ఇచ్చారు. దానికి తెలుసా మీకు ఆ విషయం? దానికి సంబంధించిన జీవో ఉంది. 10 కోట్లు గవర్నమెంట్ విడుదల చేసింది. అప్పుడు కానీ అప్పులు, నంది అవార్డుల ఫంక్షన్ పెడితే అప్పులు అయిపోద్దా? ఇంకో మాట అంటాడు ఈ పెద్ద మనిషి కాట్రగడ్డ, చిరంజీవి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నా ధర్నా చేశారా, ఏమన్నా జైలుకి వచ్చారంటే ఎందుకు చెయ్యాలి? నాకు అర్థం కావట్లా, ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం జరుగుతుందండి, ఆ ఉద్యమం టైంలో గాంధీ గారినో, నెహ్రూ గారినో, భగత్ సింగ్ గారినో, అల్లూరి సీతారామరాజు గారిని ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే స్వచ్ఛందంగా అందరం వచ్చి ఆయన దేశం కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తి అయ్యా, ఆయన అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మనం మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే చిరంజీవి వచ్చేందుకు రోడ్లపై వండుకోవాలి? సరే, పవన్ కళ్యాణ్ వండుకున్నాడంటే ఆయనకి ఏదో అవసరం ఉంది, రాజకీయ అవసరాలు పక్కన పెట్టండి. చిరంజీవి ఏ పార్టీలో లేడు కదా. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే చిరంజీవి ఎందుకు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయాలి? ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా కాట్రగడ్డ గారు. మీకు విషయం తెలుసో లేదో, మీరు ధర్నా చేసింది కూడా చెన్నైలో. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మీరేం గుంటూరు రాలా. ఈయన మన గాదే వెంకటేశ్వరరావు గారు చెప్తారు, గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన అంటారు, అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే యునానిమస్గా గుంటూరు జిల్లా బంద్కి పిలిపించింది మేము, కేసులు పెట్టించుకుంది మేము, మీలాగా చెన్నైలోనూ హైదరాబాద్లో దాక్కొని కబుర్లు చెప్పలేదు మేము, మీరు మా గురించి మాట్లాడేవాళ్ళ. చిరంజీవి గారి గురించి మాట్లాడితే పొత్తులో ఉన్నాం కదా ఊరుకుంటాం అనుకోకండి, మాకు ముందు చిరంజీవి గారు, తర్వాతే జనసేన. పొత్తు ధర్మం మేము పాటిస్తాం, మమ్మల్ని ఏమన్నంత వరకు. మేము పొత్తులో ఉన్నాం కదా, మీరు ఏది పడితే అది అంటా ఉంటే ఊరుకుంటాం అనుకోకండి, చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా దిగుతామని చెప్పి ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ చాలా క్లియర్గా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇంత గొడవ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకో సైలెంట్గా ఉన్నాడు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ ఆ రోజు మీ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారిని మాట్లాడితే నో రెస్పాన్స్ పవన్ కళ్యాణ్ నుంచి. ఈరోజు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, కొన్ని అనుకూల వర్గాల ఛానల్స్లో చిరంజీవి గారి వ్యక్తిగతంగా, చిరంజీవి గారి క్యారెక్టర్ పరంగా, ఆయన ఇమేజ్ పరంగా ఆయన్ని వ్యక్తిగతంగా నానా మాట్లాడుతుంటే మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడా, పండుకున్నాడా అర్థం కావట్లేదు మాకైతే. ఇదంతా నేను చెప్తున్న మాటలు కాదు, సగటు చిరంజీవి అభిమానులు చెప్తున్న మాట. చిరంజీవి గారిని ప్రేమించే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఆయన సరే రాజకీయంగా పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ సినిమా ఫ్యాన్స్ ఇప్పటికీ చిరంజీవి గారికి ఉన్నారు. నిన్నగాక మొన్న అదేం సినిమా రిలీజ్ అయింది, మన శంకర్ వరప్రసాద్, సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ రికార్డ్. అది ఇప్పటికి కూడా పాన్ ఇండియా సినిమాలో ఆడుతున్న ఈ టైంలో అది ఇండస్ట్రీ రికార్డు. అంటే మీకు అవసరం ఉంటే, ఏమీ జరగకపోయినా జరిగిందని ఒకటి సృష్టించి ఆయన పైన బురద జల్లుతారు. మీకు అవసరం లేకపోతే ఇలా చేస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జన సైనికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీడీపీ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, టీడీపీ విధానాలు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. మరి ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదని సగటు జన సైనికులు తీవ్రంగా కుమిలిపోతున్న పరిస్థితి కనపడుతుంది.